ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. తెలుగు సామెతల నుండి దేవుని వాక్య ప్రబోధం అనే కార్యక్రమానికి మరోసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి అనేది మన నానుడి. అనగా ఏ సమస్యనైనా మనము పూర్తి అవగాహన కలిగి సంసిద్ధతతో ఎదుర్కోవాలి అని అర్థం. అలాగే సమస్య చిన్నగా ఉన్నప్పుడే దాని పరిష్కారం కొరకై పెద్దగా ఆలోచించాలని కూడా దీని భావం. 1900 సంవత్సరంలో టెక్సాస్ రాష్ట్రంలోని గాల్వెస్టన్ అను నగరము తుఫానులో తుడిచిపెట్టుకుపోయింది. వరద నీరు నగరంలోనికి ప్రవేశిస్తూ ఉన్నప్పుడు ప్రజలు ఏమాత్రము భయపడలేదు. వారు మామూలుగా తమ పనుల మీద బయటికి వెళ్ళారు. పిల్లలు కాగిత పడవలు చేసి నీటిలో ఆడుకున్నారు. కారణం ఏమిటంటే, ఈ గాల్వెస్టన్ నగర వాతావరణ సంస్థ డైరెక్టర్ అయిన ఐజక్ క్లైన్ ఇదంత పెద్ద ప్రమాదకరమైన తుఫాను కాదని, చరిత్రలో ఎప్పుడూ కూడా గాల్వెస్టన్ను ఏ తుఫాను తాకలేదని ప్రకటించాడు. అతని మాటలను అనేకులు నమ్మి ఆ తుఫానుకు భయపడలేదు, సిద్ధపడలేదు. అయితే ఆ 1900 సంవత్సరం సెప్టెంబర్ 8వ తారీఖున గంటకు 145 మైళ్ళ వేగముతో వీచు బలమైన గాలులతో కూడిన ఆ తుఫాన్ గాల్వెస్టన్ నగరాన్ని అతలాకుతలం చేసింది. ఆ తుఫాను తాకిడి వల్ల సుమారు 10,000 మంది చనిపోయారు. లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. అమెరికాలో ఇంతటి తుఫాను ఇప్పటి వరకు రాలేదు. ప్రియులారా, ఈ ఉదంతాన్ని ఎందుకు చెప్తున్నానంటే, చిన్న సమస్యనైనా పెద్దగా ఆలోచించాలి. ఈరోజు మీ పిల్లలలో కనిపించే ఒక చిన్న అవిధేయత, ఒక చిన్న అలసత్వాన్ని మనము నిర్లక్ష్యం చేస్తే అది పెద్ద తుఫానుగా మారి వారి జీవితాలను కబళించి వేయచ్చు. పిల్లలు రాత్రులు ఆలస్యంగా ఇంటికి వచ్చినప్పుడు, యవనస్తులు కదా, ఇప్పుడు వాళ్ళు అలాగే ఉంటారు అని మనం నిర్లక్ష్యం చేస్తే రేపొద్దుట వారి జీవితాలు నాశనం అయిపోయి యవనంలోనే వారు చనిపోయే అవకాశం ఉన్నది. అందుకే దేవుని బిడ్డలు మన ఇంటిలో చిన్నగా ప్రారంభమైన సమస్యను గూర్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఈ సమస్య కొరకు ఉపవాసమా అని అనుకోకండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 9వ వచనంలో, సియోను సువార్త ప్రకటించుచున్నదానా, ఉన్నత పర్వతం ఎక్కుమో అని దేవుడు పిలుపునిస్తున్నాడు. ఈరోజు సియోను దేవుని సంఘమే. మన చుట్టూ అలుముకొని ఉన్నటువంటి పాపభూయిష్టమైన ఈ పరిస్థితులు, మత్తు పదార్థాలు, మద్యపానము, అశ్లీలత, నాస్తికత్వము, క్షుద్ర పూజలు అనే నల్లటి మేఘములు ఆవరిస్తున్నాయి. వీటిని చూచి రాబోయే తుఫాను గూర్చినటువంటి హెచ్చరికలుగా ఉండగా దేవుని బిడ్డలమైన మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. అప్పుడే ప్రమాదం జరగకుండా మనల్ని, మన కుటుంబాలను రక్షించుకోగలం. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా, సోదరి, నీ కుటుంబంలో సమస్య చిన్నగా ఉన్నప్పుడు దాని గురించి నీవు పెద్దగా ఆలోచించి ఉపవసించి ప్రార్థించు. అప్పుడే ఆ సమస్యను నీవు అవలీలగా ఎదుర్కొనగలవు. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఈరోజు సమస్యలు చిన్నగా ఉన్నాయని వాటిని గురించి పట్టించుకోకుండా ఉదాసీనతతో ఉండి అవి పెద్దవైన తరువాత ఆందోళనకు గురి అవుతున్న తల్లిదండ్రులను గురించి మేము వింటూ ఉండగా, ఈ వీక్షకులు ఎవరు అలా ఉండకుండా వారి కుటుంబ సమస్యలను గురించి ప్రార్థించి వాటిని ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు పొంది వాటిని పరిష్కరించుకునే కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమెన్.